హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లేటెస్ట్ డిజైన్ ఫ్లవర్ లాక్టాన్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా ఒక కలర్ వచ్చేసి డిఫరెంట్ కలర్ పీస్ అయితే తీసుకున్నాను. దీని యొక్క లెంత్ వచ్చేసి మనకు చూడండి 3.5 ఇంచెస్ లెంత్, 3.5 ఇంచెస్ విడ్త్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక కలర్ తీసుకున్నాను. అలాగే మనకు సాఫ్ట్ క్లాత్లో వచ్చేసి 3 పీసెస్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఉండే విధంగా 3 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ డిజైనర్ లాక్టాన్స్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనము ఇలా సాఫ్ట్గా ఉండే క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్ని ఇలా కార్నర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది సాఫ్ట్ క్లాత్ కాబట్టి మనకు జారిపోతూ ఉంటుంది. సో దానికోసం ఈ కార్నర్స్ అనేవి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము చూడండి ఈ క్లాత్ని వచ్చేసి ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక పెటల్ మాదిరిగా. తర్వాత ఈ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని అన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, అన్నీ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం 3 పీసెస్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా రివర్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇలా నార్మల్ నీడిల్ అనేది తీసుకోవాలి. నార్మల్ నీడిల్ తీసుకుని మనం ముందుగా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న ఈ పెటల్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా కుట్టుకోవాలి. ఈ విధంగా ఒకటి కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకుని దీన్ని కూడా సేమ్ ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా, దీన్ని కూడా కుట్టుకోవాలి. చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ చూడండి ఇప్పుడు ఈ 3 పీసెస్ జాయిన్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇలా పట్టుకొని దీనికి అటాచ్ చేసుకొని ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చే విధంగా ఈ విధంగా ఈ పెటల్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్కి ఏ హ్యాంగింగ్ అయితే యూస్ చేస్తారో థ్రెడ్గా ఆ హ్యాంగింగ్ని తీసుకోండి. నేనైతే ఇలా వైట్ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను. ఇలా ఈ థ్రెడ్ని కూడా దీని లోపల పెట్టుకొని ఈ నార్మల్ నీడిల్తో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ నీడిల్ని మనం రిమూవ్ చేసుకోవాలి. చూడండి, నేను వచ్చేసి సైడ్ నుంచి స్టిచ్ చేశాను కదా, అది నాకు ఎలా అనుకూలంగా ఉందో అలా స్టిచ్ చేశాను. మీరైతే ఇలా లోపల నుంచి అయినా సరే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా 3 పీసెస్ని మనము జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ హ్యాంగింగ్ ఉంది కదా, ఈ హ్యాంగింగ్ తీసుకోవాలి. దీనికి ఇలా పెట్టుకోవాలి. ఇలా కొంచెం డిస్టెన్స్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని పైకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా రిటర్న్ ఫోల్డ్ చేసుకుంటే మనకు వచ్చేసి ఈ టాజల్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ తీసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తీసుకొని ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 కదలకుండా ఇలా నార్మల్ నీడిల్తో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా
చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ టాజల్స్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.